మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో చాలా మంది ఓట్లు ఎలా వేశారో తెలుసా మీకు? ఫస్ట్ ఆ క్యాండిడేట్ మన కులపోడా కాదా, అండ్ వాడు మన పార్టీ తరపునోడా కాదా అని చూసి మరీ ఓట్లు వేసేవాళ్ళు ఎక్కువ. ఇంకొకటి పైసలు. ఇక్కడ మోస్ట్లీ ఎలాగైనా గెలవాలి అనుకుని నిల్చునే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు పంచితేనే గెలుస్తారని వాళ్ళకి తెలుసు, లేకపోతే మినిమం ఓట్లు కూడా రావు. కానీ ఇక్కడ మనం తెలివిగా ఇద్దరి దగ్గర పైసలు తీసుకొని కొంతమంది వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అన్ని ఓట్లు వేస్తే, ఇంకొంతమంది అల్ట్రా లేజెండ్స్ డబ్బులకి న్యాయం చేద్దామని ఇంట్లో ఇద్దరు పర్సన్స్ ఉంటే ఒక ఓటు ఒకరికి ఇంకొక ఓటు ఒకరికి వేస్తున్నారు. లేదా ఎలాగో ఒక మనిషికి వార్డ్ అండ్ సర్పంచ్ 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు గెలిపించాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే 500 రూపాయలు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి సర్పంచ్ ఓటేస్తున్నారు. అలాగే ఇంకొకళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులకి న్యాయం చేయడానికి వార్డు మెంబర్కి వేస్తున్నారు. ఇంకా నేను ఒక ముసలవ్వని అడిగిన, ఏమవ్వా ఎవరికి ఓటేస్తున్నావు అని అడిగితే ఆ అవ్వ ఏమన్నదో తెలుసా? ఈ పుల్లయ్య దొంగనా బట్ట, ఏమి ఇచ్చాడయ్యా? రూపాయి కూడా ఇవ్వలే. ఎల్లయ్య మా అయ్య మంచోడు, 2000 రూపాయలు పంచిచ్చాడు, సో ఎల్లయ్యకే వేస్తానన్నది. సో ఇక్కడ ఏమైతుంది, మోస్ట్లీ అంటే అందరూ కాదు, చాలా మంది వరకు కూడా ఇక్కడ అభివృద్ధి చేసేవాడా లేకపోతే అందుబాటులో ఉండేవాడా ఇవేం చూడట్లేదు. మన క్యాస్టా కాదా, మన పార్టీయా కాదా, పైసలు ఎక్కువ ఇస్తున్నారా కదా, ఇవి మాత్రమే చూసి ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చాలా మంది వరకు ఉన్నారు ఇలా. అండ్ ఇక్కడ నిలబడ్డ వాళ్ళకి కూడా తెలుసు పైసలు లేకుండా గెలవడం మాత్రం సాధ్యం కాదని తెలుసు వాళ్ళకు కూడా. సో నిల్చున్న వాళ్ళు ఎలాగైనా గెలవాలని ప్రెస్టేజ్ అండ్ పేరు కోసం దగ్గరికి 20 లక్షల నుండి 3 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అండ్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, వారం ముందు నుంచి ఇక్కడ వైన్ షాప్ లో ఉండే సరుకంతా కూడా గ్రామాల్లో ఇళ్లలోనే పంచిపెట్టారు. అండ్ అదే కాక చికెన్లు మటన్ కూడా పంచిపెట్టారు ఈసారి. ఇక్కడ ఓట్లు వేసి గెలిపిస్తున్న మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ నిలబడ్డ వ్యక్తి మనకు అందుబాటులో ఉండేవాడా కాదా, మనకు తెలిసినవాడా కాదా, ఊర్లో సమస్యలు లైక్ డ్రైనేజ్, రోడ్లు లాంటివి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తాడా లేదా, పట్టించుకుంటాడా లేదా. ఇఫ్ మనలాంటి ఒక సామాన్యుడికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే లైక్ పింఛన్ లాంటివి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఆగిపోవటం, లేదంటే ఇంకేమైనా రైతు బంధు రాకపోవటం, ఇలాంటి ఊర్లో చిన్న ఏమైనా స్కీములు ఉంటాయి, అవి మనం ఎలిజిబిలిటీ ఉన్నా అలాంటివి రాకపోతే, అలాంటప్పుడు మనం వెళ్ళి అయ్యా నేను దీనికి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ నాకు ఈ స్కీమ్ రాలేదు, ఇలా మనం ఒక మాట అడగగానే మనకు వచ్చి మనవాడే అని చెప్పేసి పై అధికారులతో మాట్లాడి మనకు అండగా ఉండేవాడిని ఎన్నుకుంటే మంచిది.